హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు గ్రాడ్యుయేట్స్ అందరికీ ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనుకునే ఫ్రెషర్స్ కోసం ఒక వండర్ఫుల్ అప్డేట్ తీసుకొచ్చాను. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ ప్రోగ్రామ్ 2026 మళ్ళీ స్టార్ట్ అయింది. చాలా కాలం తర్వాత ఈ ప్రోగ్రామ్ లో బ్యాంక్ కొన్ని మైండ్ బ్లోయింగ్ మార్పులు చేసింది. గతంలో ఈ ట్రైనింగ్ కోసం అభ్యర్థుల నుండి 3 లక్షల నుండి 4 లక్షల వరకు ఫీజు కట్టాల్సి వచ్చేది. సో లేదంటే లోన్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పూర్తిగా ఉచితమండి. ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. పైగా మీరు జాయిన్ అయిన వెంటనే మొదటి రోజు నుంచే వాళ్ళే మీకు నెలకు 18,000 స్టైఫండ్ ఇస్తారు. ఈ వీడియోలో అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఎవరు అర్హులు? జీతం ఎంత ఉంటుంది? అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? మరియు ఈ జాబ్ ప్రొఫైల్‌లో ఉండే రియాలిటీ అంటే సేల్స్ టార్గెట్స్ ఏంటో కూడా పూర్తి వివరాలు 1-1 క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ ఐసీఐసీఐ పీఓ ప్రోగ్రామ్ అనేది ఈ రోజుది కాదు. దాదాపు 20 సంవత్సరాల నాటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్. అయితే గతంలో దీని స్ట్రక్చర్ వేరుగా ఉండేది. 9 నెలల క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఆ తర్వాత ఇంటర్న్‌షిప్ ఉండేది. ఆ తర్వాత దానిని 4 నెలల క్లాస్ రూమ్ ట్రైనింగ్‌గా మార్చారు. ఇప్పుడు 2026 నియమం ఏంటంటే కేవలం 2 నెలల క్లాస్ రూమ్ ట్రైనింగ్ మాత్రమే ఉంటుంది. అంటే చాలా తక్కువ సమయంలోనే మీరు బ్యాంక్ జాబ్‌లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఫీజు మినహాయింపు కూడా ఉంది. ఇంతకు ముందు చెప్పినట్లు దీనికి సెల్ఫ్ ఫండింగ్ గాని, లోన్ ఈఎంఐలు కానీ కట్టాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. సో దీనికి ఒక్కో పాయింట్స్ నేను క్లియర్‌గా చెప్తాను వినండి. సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే బ్యాంక్ పెట్టిన కండిషన్స్ ఏంటో చెప్తాను. నంబర్ 1, ఎడ్యుకేషన్ ఏంటంటే మీరు నార్మల్ గ్రాడ్యుయేట్ అయినా బీఏ, బీకామ్, బీఎస్సీ, ఇంజినీరింగ్, బీటెక్ చేసినా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసినా అప్లై చేయవచ్చు. నెంబర్ 2 ఏంటంటే ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మీ 10వ తరగతి మరియు గ్రాడ్యుయేషన్ రెండింటిలోనూ ఖచ్చితంగా 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలి. అంతకంటే 1% తక్కువ ఉన్నా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో నెంబర్ 3 ఏంటంటే మీరు అప్లై చేసే రోజు నాటికి మీ వయసు 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇది ముఖ్యంగా ఫ్రెషర్స్ కోసం డిజైన్ చేయబడింది. 0-2 ఇయర్స్. ఒకవేళ మీకు 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఈ ప్రోగ్రామ్‌కి అప్లై చేయకండి. ఓకేనా అండి? సో ట్రైనింగ్ లొకేషన్ అలాగే అన్ని వివరాలు చెప్తాను వినండి. సెలెక్ట్ అయిన వారికి 2 నెలల క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రస్తుతం ఇండియాలో దీనికోసం 2 ప్రధాన లొకేషన్‌లున్నాయి. సౌత్ ఇండియాలో బెంగుళూరు, నార్త్ ఇండియాలో నిమ్రాన్ అని ఓ లొకేషన్ ఉంది. సో మీరు ఉన్న లొకేషన్ బట్టి మీకు ట్రైనింగ్ సెంటర్ కేటాయిస్తారు. ఈ 2 నెలలు మీకు అకాడమీలో ట్రైనింగ్ ఇస్తూనే ప్రతి నెల 18,000 స్టైఫండ్ మీ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు. సో ఓకేనా అండి? సో ఇప్పుడు అందరికీ వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే అక్క ట్రైనింగ్ అయిపోయాక మాకు ఇచ్చే ఉద్యోగం ఏంటి? అందులో పని ఎలా ఉంటుంది? బ్యాంక్ ఈ విషయంలో చాలా క్లియర్‌గా ఉంది ఫ్రెండ్స్. ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని రిలేషన్‌షిప్ మేనేజర్ హోదాలో జాయిన్ చేసుకుంటారు. ఇది బ్యాంక్ పేరోల్ మీద వచ్చే పర్మనెంట్ జాబ్. ఎలాంటి కాంట్రాక్ట్ జాబ్ కాదు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది 360 డిగ్రీల సేల్స్ కస్టమర్ సర్విస్ ప్రొఫైల్ అంటే మీకు బ్యాంక్ కొన్ని కస్టమర్ అకౌంట్స్ ఇస్తుంది. వారికి సర్విస్ అందిస్తూనే బ్యాంక్ ప్రొడక్ట్స్, లోన్స్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్స్ వంటివి సేల్ చేయాల్సి ఉంటుంది. సో నేను సేల్స్ చేయలేను. నాకు కేవలం డెస్క్ జాబ్ లేదా సిట్టింగ్ జాబ్ మాత్రమే కావాలి అనుకునే వారికి ఇది సెట్ కాకపోవచ్చు. కానీ ఒక ఛాలెంజింగ్‌గా కెరీర్ బిల్డ్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి. సో ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా నార్మల్‌గా ఏదో ప్రైవేట్ బ్యాంక్‌లో అకౌంట్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు సేల్స్ ఖచ్చితంగా అవుతాయని నాకు అనిపిస్తుంది. నా ఒపీనియన్ అయితే. సో మరి ఈ ఉద్యోగంలో జీతం ఎంత ఉంటుంది? మీరు పోస్టింగ్ అయ్యే సిటీ కేటగరీని బట్టి ప్యాకేజ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సో మెట్రో నగరాలు కేటగిరీ ఏ కిందకొస్తాయి. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటివి. సంవత్సరానికి దాదాపు 5,50,000 వరకి ప్యాకేజ్ ఉంటుంది సంవత్సరానికి. ఓకేనా? నాన్ మెట్రో నగరాల్లో అయితే 5,00,000 ప్యాకేజ్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా అండి? సో ఆల్ ఇండియా లెవెల్‌లో వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్ అవసరాలను బట్టి భారతదేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు. మాక్సిమం మీ లోకల్ ఏరియా లేదా నెక్స్ట్ సిటీలోనే ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఎక్కడైనా వెళ్ళడానికి మీరైతే రెడీగా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఈ జాబ్ సాధించడం ఎలా? సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా 3 స్టెప్స్‌లో ఉంటుంది. స్టెప్ 1 ఏంటంటే ఐసీఐ సో మీ మొబైల్లో ఐసీఐసీఐ కెరియర్స్ పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అసలు ఐసీఐసీఐ బ్యాంకులో ఉన్న జాబ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. సో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలో కూడా ఇక్కడే ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు జాబ్కి కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఐసీఐసీఐ బిజినెస్ లీడర్షిప్ ప్రోగ్రామ్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్, రిలేషన్షిప్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, హోల్సేల్ బ్యాంకింగ్, రిలేషన్షిప్ మేనేజర్, ఇంకా చాలా ఉన్నాయండి. ఇలాంటివి అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు చూపిస్తున్నారు మనకి. సో ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్కి 3 to 6 ఇయర్స్. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్ జాబ్స్ అన్నమాట. సో నేను ఈరోజు అయితే పీఓ బ్యాంక్ జాబ్ గురించి అయితే చెప్తున్నాను. ప్రొబేషనరీ ఆఫీసర్
సో నేను ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ శాలరీ వివరాలు కానీ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను కదా. సో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో చూస్తారు మీరు చూడండి. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉందండి ఇక్కడ. సో స్టైఫండ్ వివరాలు, శాలరీ డీటెయిల్స్, సిటీసీ ఇక్కడ చూడండి 5 lakhs to 5,50,000 బేస్డ్ ఆన్ ప్రాసెస్. ఇక సెలక్షన్ ప్రాసెస్ అండి. స్టెప్ 1 ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో స్టెప్ 2 ఏంటంటే మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ఓకేనా అండి. సో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇందులో మనము అప్లై నౌ అని క్లిక్ చేయగానే మనల్ని సైన్ అప్ అడుగుతుంది, లేదంటే అంటే లాగిన్ అవ్వమని అడుగుతుందన్నమాట. సో సైన్ అప్ అవ్వడానికి మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చాక మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అలాగే మీరు అబవ్ 60% ఉండాలి. సో ఇవన్నీ క్లియర్గా మీకు అర్థమవుతాయండి. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. ఫామ్ అయితే ఫిల్ చేయండి, క్లియర్గా రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. సో రెజ్యూమ్లో కూడా మంచి స్కిల్స్ ఉండేలాగా చూసుకోండి. ఓకేనా అండి. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఒకసారి మీకు చెప్తాను, క్లియర్గా చూడండి. ఐసిఐ బ్యాంక్ కెరియర్స్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. స్టెప్ 2 ఏంటంటే మీరు అప్లై చేసిన కొన్ని రోజులకు మీ ఈమెయిల్ ఐడికి ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లింక్ వస్తుంది. మీరు ఇంటి నుండి సిస్టమ్ లేదా ల్యాప్టాప్లో ఎగ్జామ్ రాయవచ్చు. స్టెప్ 3 ఏంటంటే ఆన్లైన్ టెస్ట్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ లొకేషన్ డీటెయిల్స్ మెయిల్ చేస్తారు. అక్కడ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది క్లియర్ చేస్తే ఆఫర్ లెటర్ ఇచ్చేస్తారండి. ఓకేనా. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, బ్యాంకింగ్ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఐసిఐసిఐ లాంటి ఒక పెద్ద బ్రాండ్ తో మీరు కెరియర్ స్టార్ట్ చేస్తే మీ రెజ్యూమ్ వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ మీరు సరిగ్గా పర్ఫామ్ చేస్తే కేవలం 5 నుండి 7 సంవత్సరాలలోనే బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఒకవేళ భవిష్యత్తులో వేరే బ్యాంక్స్ లేదా ఫైనాన్స్ కంపెనీలకు మారాలన్నా ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ప్లస్ అవుతుంది. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ అస్సలు లేట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే జాబ్స్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కెరియర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి హైప్ ఇవ్వండి. సో మీరు హైప్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.